హాయ్ ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? చాలా రోజుల తర్వాత మన ఫిషింగ్ స్పాట్కి అయితే వెళ్తున్నాం. మరి ఈరోజు చూడాలి మనం లగేజ్ అంతా సెట్ చేసుకున్నాం. వెళ్తున్నాం. మొత్తం ఇక్కడ ఎప్పుడు నీళ్ళు అయితే ఉంటాయి. ప్రస్తుతానికైతే నీళ్ళన్నీ ఆపేస్తున్నాయి. చూడాలి మరి. ఫిషింగ్ బయట నార్మల్గా కలుపుకుంటున్నాను. ఎర్రలు కూడా కొన్ని ఎత్తుకుపోతున్నాను. చూడాలి ఈరోజు ఏమేమి చేపలు పడతాయో. ఇవన్నీ ఫ్రెండ్స్, మొత్తానికి అక్కడి నుంచి దాటుకొని ఇక్కడికైతే వచ్చాం. బ్యారేజ్ ఇక్కడ నీళ్ళు చేపలు అయితే మామూలుగా కలకలేయట్లేదు. చూడాలి ఎలా ఉంటుందో పరిస్థితి. ఇక్కడ చాలామంది చాలా రకాల విన్యాసాలు వేస్తున్నారు. వలలు ఎరుగుతున్నారు. డబ్బాల కోసం ఆల్రెడీ సెట్ చేస్తున్నారు. మనమైతే ఇక్కడ కలుపుకుందాం. ఇదిగోండి ఫ్రెండ్స్, ఫస్ట్ అయితే మనం తౌడు నా దగ్గర కొన్ని ఎసెన్స్ అయితే ఉన్నాయి, ఫ్లేవర్స్. అవి అయితే యూజ్ చేయాలనుకుంటున్నాను. దానికి మిక్సింగ్ కోసం మనం గోధుమ పిండి అయితే తీసుకున్నాం, పిండి కరిగిపోకుండా. ఇదిగోండి ఫ్రెండ్స్, ఇప్పుడైతే మనం అన్ని ఎసెన్స్ అన్నీ వేసి అయితే కలుపుకున్నాం. మంచిగా గేరాలు తీసుకున్నాం. గేరాలు చాలా వరకు తెగిపోయాయి. అసలు ఈ వీడియో చేయక ఈ మధ్య దీనికైతే వేద్దాం. ఈ నార్మల్ చైనా హుక్స్ అలాంటివి అయితే ఏం కాదు. చూద్దాం. పిండి నేను ముద్దలా చేసి అయితే పెట్టుకోవాలి. మన ఛానల్లో ఆల్రెడీ చేస్తున్నాయి. అసలుకి ఎంతసేపు నీళ్ళలో ఉంటాయి కూడా వీడియో చేస్తున్నాను. పిండి నీళ్ళలో కలిపేస్తే ఎంతసేపు ఉంటుందో దాని గురించి కూడా మీరు ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు చూడొచ్చు. మనం ఇలా అయితే చేసుకోవాలి. ఇలా చేసుకుని అవి దాంట్లో పెట్టుకుని గేలాలు చుట్టూరు అయితే ఇలా పెట్టుకోవాలి. ఇలా అయితే పెట్టుకోవాలి. గేలాలు ఈ అంచున అయితే ఉండాలి. కనిపించకుండా పిండి అయితే ఇలా పెట్టుకోవాలి. దీన్ని అయితే ఒకటి వేసుకుందాం. చూద్దాం. ఈ ఏరియాలో గుడ్డ పిలకలు అయితే చాలా అయితే ఉన్నాయి నీళ్ళలో. ఇప్పటికీ ఒక గేలం అయితే తెగిపోయింది, ఒక సెట్ అయితే. ఇప్పుడే ఒక చేప అయితే పడింది, మీరే చూడండి. చిన్న రవ్ ఫిష్ అయితే పడింది మనకు ఫ్రెండ్స్. గుడ్డది. చూద్దాం, కొంతసేపు ఉంచుకుందాం. ఇంకేమేమి పడతాయి చూద్దాం. ఇప్పుడే పక్క ఫిషర్ అతను చేపలు పట్టి అతను వచ్చి చెప్తున్నాడు గుడ్డ పిలకల వల్ల అన్నీ తెగిపోతున్నాయని. నా బాధ ఎవరు చెప్పుకుంటారు. ఇప్పటికి నేను 6 గుడ్లు అయితే బయటికి తీశాను. కొన్ని ప్రదేశంలో అలా ఉంటుంది. మీరు బాగా గమనించారో లేదో, దీంట్లో గుతికేయడానికి అయితే ఏం పడట్లేదు చేపలు. ఒక ఫీడర్కి మాత్రమే పడుతున్నాయి. అంటే కింద నేల మీదకి వెళ్ళి తినే అంత ఇదిలో చేపలు అయితే లేవు. ఎందుకు అవసరం అంటే కింద అంటే అంత మాత్రం గుడ్డ పిలకలు కానీ ఏమైనా డస్ట్ కానీ కర్రపుల్లలు కానీ అలా ఉండే ఛాన్సెస్ అయితే ఉన్నాయన్నమాట. ఫీడర్ కిందకు పడుతున్నాయి అంటే ఫీడర్లో మనం గేలాలు అనేది పైకి అప్లో ఉంటాయన్నమాట. పిండి తినే దాంట్లో దూరడంలో ఇగోండి చూడండి, బాగా మొహం మీద అలా అయితే అన్నిటికి గుచ్చుకో ఉన్నాయి. అలా పడుతున్నాయి మనకి. సేమ్ అంతే పెద్ద చేపల్లో కూడా అలాగే జరుగుతాయి. ఒక బొచ్చ కొద్దిగా పెద్దది 1 కేజీ పైన ఉండే చేపలు అలాంటివి మాత్రమే నోట్లోకి అయితే హుక్ అవుతాయి. ఇవి స్టాండర్డ్ పాపప్స్. వీటిలో రెడీమేడ్ పాపప్స్ కూడా ఉంటాయి అన్నమాట. మన ఛానల్లో ఆల్రెడీ వీడియోస్ చేస్తున్నాను, ఇవి ఎలా తయారు చేసుకోవాలనేది కూడా.
వీలైతే మీరు కుదిరితే చూడండి. అంతేకాదు ఫీడర్ మనకి నీళ్ళల్లో వేస్తే ఎంతసేపు కూడా మనకి ఉంటుంది పిండి గుతికేలాంతసేపు ఉంటుంది. దాని గురించి కూడా డీటెయిల్గా ఒక వీడియో అయితే చేసి ఉన్నాను. దాన్ని కూడా చూడండి. మన ఛానల్లో ఉన్నాయన్నీ నేను డిస్క్రిప్షన్లో ఇస్తాను, లేదంటే మీ ఐ కార్డ్స్లో ఇస్తాను, చూడండి. ఇదిగోండి, ఇప్పుడు ఇది ఇంకో చేప ఇది. ఎందుకంటే దీంట్లో ఇక్కడ అన్ని పెద్ద పెద్ద చేపలు ఉంటాయో ఉండవు డౌట్తో నేను ఉత్త ఇసుక మీద అయితే పెట్టాను. లేకపోతే అసలుకి వెళ్ళిపోద్ది, గేట్ల కాడికి వెళ్ళిపోతాయి డబ్బాలు. పెద్ద చేపలుగా ఉంటే ఒక్క షాట్కి వెళ్ళిపోతాయి అనమాట. ఇది మా ఏరియాలో దీన్ని చుక్క కొరక అంటారు. మీరేమంటారో కామెంట్ చేయండి. ఇవి ఎక్కువ మనకి తిలాపియా ఫిష్ ఎలాగో ఇంచుమించు అలాగే ఉంటాయి, కాకపోతే ఎక్కువ ముళ్ళు. తిలాపియా అయినా కాస్త అయినా శుద్ధంగా ఉంటుంది. దీన్ని తోలు పెరగడం కూడా చాలా కష్టం, కొద్దిగా గట్టిగా అయితే ఉంటుంది. చూసారు ఎలా ఉందో ఇది. ఈ యొక్క గుంపులా తిరుగుతుంటాయి మొత్తం. వీటిని ఒకటే పడింది కాబట్టి దీన్ని ఏం చేయాలనుకోవట్లేదు. పాపం వదిలేద్దాం, వెళ్ళి ప్రశాంతంగా తిరుగుతుంది. ఎరలు ఇంకా చాలా ఉన్నాయి, మీకు కెమెరాలో కనిపించలేదు కానీ కింద అడుగును చాలా అయితే తిరుగుతున్నాయి. వదిలేద్దాం. బాయ్ బాయ్. వెళ్ళిపోయింది. ఇంకా మనకు పడిన చేపలు మనకి కాకిగేండ్లు అయితే పడ్డాయి ఇక్కడ, కానీ ఏరియాని ఇప్పుడు దాకా రాలేదు. ఇప్పుడే ఫస్ట్ టైం వేడకి వచ్చి ఫిషింగ్ చేయడం. దీని బ్యాక్ సైడ్ అయితే చాలాసార్లు అయితే పట్టాను. ఇదిగోండి మీరే చూడండి నేను పడ్డాయో. మొత్తానికి 4 చేపలు అయితే పడ్డాయి మనకి. మొత్తానికైతే మనకి ఇక్కడైతే ఫిషింగ్ రహు కాకిగేండ్ల పిల్లలు అయితే ఒక 4 పడ్డాయి. పెద్ద ఆయన ఇంతకుముందు ఇప్పుడే అయితే వచ్చాడు. ఇంక మన బైకు అదిగో అక్కడ ఉంది, అక్కడికైతే ఇక్కడి నుంచి అయితే నడిచిపోవాలి. ఉన్నారు, బాగున్నారా? నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. బాయ్.